నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మనం చేసిన పాపకర్మాలే మనల్ని వెంబడిస్తాయని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే మనం ఏదన్నా పని చేసేటప్పుడు గానీ, ఏదన్నా మాట్లాడేటప్పుడు గానీ, ఎదుటి వాళ్ళను దూషించేటప్పుడు గానీ ఆలోచించి మనం ముందడుగేయాలి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నా అవి తర్వాత రోజుల్లో గానీ, లేదు అంటే మన భవిష్యత్ తరాలకు గానీ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఆల్రెడీ మన పెద్దలు మనకు చెప్తానే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పాపం చేసుకుంటే భవిష్యత్తులో నీకది చాలా అంటే చాలా నష్టం కలిగిస్తున్నది. ఎందుకు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూసినప్పుడు నిజమే అనుకుంటాం. ఎందుకంటే కొంతమంది కావాలని చేస్తున్నారు. కొంతమంది తెలియక చేసినప్పటికీ గూడా ఈ పాపకర్మలనేది ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉంటాయి. ఏంది ఇదంతా ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చెప్తున్నావు అనుకుంటున్నారా? గత అంటే ఒక 6 మంత్స్, 7 మంత్స్ బ్యాక్ వెళ్తే ఒకడు మన దేవీ దేవతల పైన అంటే తీవ్రమైన పదజాలంతో కొన్ని పదాలు వాడాడు. అది ఇప్పుడు అతని పైన ప్రభావం చూపిందని అనుకోవచ్చు. అతను ఎవరో కాదు, నా అన్వేషణ. అప్పుడు వాడు చేసినటువంటి ఆ పదజాలం ఇప్పుడిప్పుడే అతనికి తలుగుతుంది. అంటే ఇప్పుడిప్పుడే అతని పైన ప్రభావం చూపుతుంది అని చూపడానికి నిదర్శనం ఇప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. అది ఏందనుకుంటున్నారా? క్రమక్రమంగా అతను యూట్యూబ్ ఫాలోవర్స్‌ని తగ్గడం గాని, లేదు అంటే ఇన్‌స్టా ఫాలోవర్స్‌ని అంటే తగ్గడం గాని మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడుండేవాడు ఎక్కడికొచ్చిండు, ఎంత పతనం అయిపోయిండు అంటే హిందూకి సంబంధించినటువంటి దేవీ దేవతలను గాని, లేదు అంటే హిందూకి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తులను గాని దూషించేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకు అంటే అవి ఇన్‌స్టంట్‌గా కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా గూడా మన పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు నా అన్వేషణకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అంటే తీవ్రమైన నష్టం చేకూర్చింది. అదేంటి అంటే ఇన్‌స్టా బ్యాన్ అయిపోయింది. అదేంది ఇన్‌స్టా బ్యాన్ అయిపోతే ఇన్ని మాటలు చెప్పాలా? ఇంత ఎలివేషన్స్ ఇయ్యాలా అని అనుకుంటారేమో. కానీ మనిషి ఎదగడానికి యూట్యూబ్ ఎంతనో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇన్‌స్టా అంత పాపులర్ అయిపోయింది. సో, నువ్వు ఏ వీడియో చేసినా గూడా ఇన్‌స్టాలో పెడితే ఇన్‌స్టంట్‌గా మనం పాపులర్ అయిపోవచ్చు. మంచైనా, చెడైనా ప్రతి దానికి ఇన్‌స్టానే ఎక్కువ వాడుతున్నారు. అలాంటి ఇన్‌స్టా ఇప్పుడు బ్యాన్ చేసింది. ఎందుకంటే అతని పైన అన్ని సెక్షన్‌ల కింద నమోదుగా అయిపోయింది. ఎంతమంది వ్యక్తులు ఉసురు తలుగితే ఇలా అయిపోయింది. అంటే కేవలం ఇది ఒకరు, ఇద్దరు చేసినటువంటి పని గాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి హిందూకు సంబంధించినటువంటి కొన్ని సంఘాలు గావచ్చు, లేదు అంటే కొంతమంది మనుషులు గావచ్చు, వీళ్ళందరి కృషియే ఇప్పుడు ఈ ఇన్‌స్టా బ్యాన్. త్వరలోనే యూట్యూబ్ గూడా బ్యాన్ అయిపోతుందని సమాచారం. ఏది ఏమైనా వానికి ఇప్పుడొచ్చిన వ్యూస్ కంటే అంటే అప్పుడొచ్చిన వ్యూస్ కంటే ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయింది. అయినా గూడా వాడు కించిత్ భయం లేకుండా వాడేం మాట్లాడాలనుకుంటున్నాడో అదే మాట్లాడుతున్నాడు. వాడేం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. అంటే బేసికల్లీ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు గానీ, లేదు అంటే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు గానీ కొంచెం భయం ఉంటుంది. అయ్యో! తర్వాత ఏం జరుగుతుందో, మరి మంచయితుందో, చెడయితుందో అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుందన్నట్టు. ఇప్పుడు నేను తెలియక తప్పు చేసిందనుకో, సరే తప్పు అది. నేను కావాలని చెయ్యలేదు. ఏదో పొరపాట్ల అలా వచ్చేసింది అని మనం సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. లేదు కావాలనే చేసినప్పుడు మాత్రం ఆ పొగరు అలాగే ఉంటుంది. ఆ పొగరే ఇప్పుడు వాని దాంట్లో జూసినాం అప్పుడు. ఎందుకంటే అప్పుడు వాడు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కావు. చాలా అంటే చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అంతకుముందు గూడా మన భారతదేశాన్ని గురించి నీచమైన మాటలు మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏ స్థితికి పడిపోయాడో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే
వాడు పెట్టిన ఒక యూట్యూబ్‌లో ఏదైతే వీడియో పెడతాడో దానికి కొన్ని లక్షలలో వ్యూస్ వచ్చేది. ఇప్పుడు ఆ లక్షల నుండి వేలకు తగ్గిపోయింది. నాకు తెలిసి ఇంకా వేల నుండి వందలలా పడిపోవాలి. వాడిని అలా తయారు జేయాలి మనం. లేకపోతే వాడు ఇంకా రెచ్చిపోతూనే ఉంటాడు మన భారతదేశం పైన గాని, భారతదేశంలో ఉండే అటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చాలా అంటే చాలా చేస్తున్నాడు. లేకపోతే వాడెక్కడనో ఉండి మన మన ఇండియాలోనే పుట్టి, ఇండియాలోనే పెరిగి, బయటి దేశం అంటే అతను చేస్తున్నటువంటి ఈ ట్రావెలు సరే నీకు ట్రావెల్ గురించి మాట్లాడాలి. ట్రావెల్ చేస్తున్నప్పుడు. లేదు అంటే అక్కడ ఉండే అటువంటి పరిస్థితుల గురించి మాట్లాడాలి. అంతేగాని దానికి దీనికి పోల్చుతూ మన ఇండియాని చులకనగా చూస్తే మాత్రం తీవ్రమైన ఇంకా నష్టం చేకూరుతుంది. ఎందుకు అంటే బేసిక్‌గా మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించే మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను ట్రావెలింగ్ చేస్తాడు. ట్రావెలింగ్ గురించే మాట్లాడాలి. అమెరికాకెళ్తాడు. అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎలాంటి నియమాలున్నాయి? లేకపోతే అక్కడ పరిశుభ్రత గాని, లేదు అంటే అక్కడ ఉండేటువంటి మనుషులు ఎలాగున్నారనేది కేవలం నువ్వు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి తప్ప, ఇది ఇండియా కంటే బాగుంది. ఇండియాతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు బెటరు. ఇలాంటి వాక్యాలు సరిపోవు. ఎందుకు అంటే నువ్వు అమెరికాలో ఒక ప్రదేశాన్ని మాత్రమే చూచుంటావు. కానీ ఇండియాలో అన్ని ప్రదేశాలను చూడలేవు. చూ చూడకుండా అలా మాట్లాడడం కరెక్ట్ గాదు. ఏది ఏమైనా అతని ఇన్‌స్టా బ్యాన్ చేయడం సరైన పద్ధతే. ఇంకా యూట్యూబ్ గూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే దానికి తగ్గ సాక్ష్యాలు ఉన్నాయి అందరి దగ్గర. కేసులయినయి. అతని పైన అరెస్ట్ వారెంట్ గూడా ఉంది. సో, ఇప్పటికైనా మన ఏదైతే ఈ యూట్యూబ్‌కి సంబంధించిన ప్రతినిధులున్నారో, లేదు అంటే మన ఇండియా సంబంధించినటువంటి కోర్టులున్నాయో అవి అతన్ని పాస్‌పోర్ట్ బ్యాన్ జేసేసి, యూట్యూబ్ కూడా బ్యాన్ చేసేసి, తిరిగి ఇండియా రప్పించి అరెస్ట్ చేయాలి. అలాంటి నియమాలు తేవాలి. కేవలం అసలు వాడు మొత్తానికే బయటికి రాకుండా చూడాలి. లేకపోతే వాడు విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇప్పుడు గాదు, ఎప్పటి నుండో జేస్తున్నాడు. అప్పట్లో ఎవరు గమనించలేదు. ఎందుకంటే సోషల్ మీడియా తక్కువ వాడడం గానీ, లేదు అంటే వాడంతా ఉపయోగించుకోకపోవడం వల్ల గానీ ఇలా జరిగింది. కానీ ఏదైతే దేవీ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడో, అప్పుడు అతను అసలు రంగు బయటపడింది. ఎందుకంటే వాడు మతాల మధ్య చిచ్చు పెట్టడం గానీ, లేదు అంటే దేశాల మధ్య చిచ్చు పెట్టడం గానీ, ఇలాంటివి ఎక్కువ చేశాడు. సో, ఇదంతా గమనించి ఇండియా ప్రభుత్వం ఇండియా రప్పించి వాడిని అరెస్ట్ చేసి కటకటాల పాలు జేయాలి. అప్పుడైతేనే మనకి బుద్ధొస్తుంది. ఏది ఏమైనా ఇదొక మంచి పరిణామం అనుకోవచ్చు. ఈ ఇన్‌స్టాను బ్యాన్ జేయడం. సో, త్వరలో గూడా యూట్యూబ్‌ను బ్యాన్ చేసి వానికి అసలు ఇన్‌కమ్ రాకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చూస్తూనే ఉండండి. థాంక్ యూ.